మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి వరకు మనం ఈ చిన్ని కృష్ణుడు చిలిపి చేష్టల్ని చెప్పుకున్నాం. ఈరోజు మనం ఈ చిన్నారి కృష్ణుడు ఇంకా ఏమేం పనులు చేస్తున్నాడు, యశోదని ఏ విధంగా ఆశ్చర్యపరుస్తున్నారు, అప్పురుపరుస్తున్నారు, ఇవి కూడా మనం తెలుసుకుందాం. నలుగురు నోట్లో కృష్ణుడు పడకూడదు. కృష్ణుడి అల్లరి అరికట్టాలి. అక్కడికి ఇక్కడికి పోకుండా కృష్ణుడిని నిరోధించాలి. ఏం చెయ్యాలి? బాగా ఆలోచించింది యశోద. కృష్ణుడు కదలకుండా పెరట్లో రోటికి కట్టేయడం అన్ని విధాలా మంచిది అనుకుంది ఆవిడ. ఆ తడువు కృష్ణుడికి కడుపు నిండా పాలు పట్టింది. పాలు పట్టి రోటికి కట్టేసింది. తాడు తెచ్చింది. మొదటి చివర రోటికి కట్టి ముడిపెట్టింది. రెండో చివర కృష్ణుడి మొలకి కట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తాడు 2 అంగుళాల మేర తక్కువైపోయింది. ఇంకో తాడు తీసుకొచ్చింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరో తాడు తెచ్చింది. అది అంతే. ఇంట్లో తాళ్లన్నీ 2 అంగుళాల మేర తక్కువగా ఉండడంతోటి ఇరుగింటికి వెళ్ళి అడిగి తెచ్చి మరీ చూసింది. ఆ తాడు అంతే, 2 అంగుళాలు తక్కువైపోతుంది. పొరుగింటికి వెళ్ళి అడిగి తెచ్చింది. అది లాభం లేకపోయింది. ఈ విచిత్రానికి యశోదతో సహా పల్లెలోని గోపికలంతా కూడాను ఆశ్చర్యపోయారట. ఏం చెయ్యాలిప్పుడు, ఎలా కట్టాలి అనుకున్నంతలోనే తానే మొలకి తాడు కట్టుకుని ఆ ఆటను ఆపాడు కృష్ణుడు. తాడు సరిపోయిందా అన్నట్టుగా నవ్వుతూ తల్లిని చూశాడు. అమ్మయ్యా అనుకుంది యశోద. ఊపిరి పీల్చుకుంది. ఇక అటూ ఇటూ ఎలా పరిగెడతావో నేను చూస్తాను, అయ్యగారి ఆట కట్టు అన్నది యశోద. కృష్ణుణ్ణి వదిలి గోపికలతో సహా వెళ్ళిపోయింది అక్కడ్నుంచి. కాసేపు గడిచింది. దగ్గరగా ఎవరూ లేరు. దూరంగా గోపబాలకులు ఆడుకుంటున్నారు. అయితే వారెవరూ ఇటు కృష్ణుణ్ణి పట్టించుకునే స్థితిలో లేరు. అదే అవకాశంగా కృష్ణుడు తనకు కట్టిన రోల్ని ఈడ్చుకుపోసాగాడు. పొడుగ్గా
పెద్దగా 2 మద్ది చెట్లున్నాయి అక్కడ. వాటి మధ్యకి రోల్ని తీసుకుపోసాగాడు. నారద మహర్షి శాపం వల్ల మద్ది చెట్లలాగా మారిన యక్షులను అనుగ్రహించేందుకు ముందు కురికాడు కృష్ణుడు. ఆగండి మునీశ్వర, చేతులు జోడించి ప్రార్థించాడు జనమేజయుడు. ఈ చెబుతున్న వైశంపాయనుడు కాస్త టక్కున ఆగిపోయారు. అసలు మీరు నాకు ముందు యక్షులు మద్ది చెట్లుగా మారిన వైనం, వారిని నారదుడు ఎందుకు శపించాడు, ఇది వివరించకుండా ముందుకెళ్ళిపోతున్నారే అంటూ అడిగట్ట. వెంటనే వైశంపాయనుడు తప్పకుండా వివరిస్తాను జనమేజయ అంటూ యక్షుల శాప విమోచనానికి కృష్ణుడు ఎందుకు నడుం కట్టుకున్నాడు అన్నది చెప్తున్నారాయన. మహారాజా, మద్ది చెట్లుగా మారిన యక్షుల పేర్లు నలకూబర, మణిగ్రీవులు. వీరిద్దరూ కుబేరుని పుత్రులన్నమాట. పరమేశ్వరుడి సేవకులు. అయితే వారికి గల అహంకారం అంతా ఇంత కాదు. మాలాంటి వారు ఈ ప్రపంచంలోనే లేరు అన్నంతగా ప్రవర్తించేవారట వారు. ఒకనాడు వారిద్దరూ 2 సుందరీమణులతోటి వెండి కొండ మీద పూలతోటలో విహరించసాగారు. ఆకాశగంగ తరంగాల్లో జలక్రీడలాడసాగారు. అప్పుడు అటుగా నారదుడు విచ్చేశాడు. నారదుడిని చూసిన సుందరీమణులు సిగ్గుపడ్డారు. గబగబా తమ వస్త్రాన్ని ధరించారు. మద్యపాన మత్తులై ఉన్న నలకూబర మణిగ్రీవులిద్దరూ దుస్తులు ధరించలేదు సరికదా, నారదుణ్ణి పట్టించుకోనట్టుగా ప్రవర్తించారట. దిగంబరంగానే వాళ్ళు అలా నీటిలో ఉండిపోయారు. వాళ్ల మదోన్మత్తతను తట్టుకోలేక నారదుడు శపించాడు. శపించదలిచాడు. అప్రయత్నంగా ఇలా అన్నాడు: ధనగర్వం తలకెక్కినవాడు ఇతరుల మాటే తలపెట్టడు. తనువు, మనుగడ, సంసారం శాశ్వతం అనుకుంటాడు. దీనజనుల హింసకు కూడా వెనుకాడడు. అదే దరిద్రుడు ఇతరులను ఆదరిస్తాడు. అంతా తనలాంటి వాళ్లేనని జాలిపడతాడు. అందుకే కలిమితో కళ్ళు మూసుకుపోయిన వారికి లేమి సరి అయిన మందు అని పెద్దలన్నారు అన్నారు. తరువాత అన్నట్టు చూశారు ఈ కుబేర కుమారుడు నారదుణ్ణి గేలి చేశాట. కుబేరుని కుమారులం అని గర్వంతో విర్రవీగుతున్నారు వాళ్ళిద్దరు. మానిని మధాంధులై కన్ను మిన్ను కానకున్నారు వాళ్ళిద్దరు. మీకు తగిన శాస్తి జరగాల్సిందే. ఈ భూలోకంలో జంట మద్ది చెట్లై మీరు 100 దివ్య సంవత్సరాలు నిలిచి ఉండండి. ఇదే నా శాపం అన్నాడు నారదుడు. ఆ సరికి వాళ్ళిద్దరి మత్తు ఈ యక్షులు ఇద్దరి మత్తు దిగజారిపోయింది. గర్వం కూడా అణిగిపోయింది. చేసిన తప్పు తెలిసొచ్చింది. ఇద్దరు చేతులు జోడించారు. నారదునికి నమస్కరించారు. శాప విముక్తి కలిగించమని వేడుకున్నారు. అప్పుడు నారదుడిలా అన్నాడు: 100 దివ్య సంవత్సరాల అనంతరం శ్రీకృష్ణుని పాదస్పర్శ వల్ల శాప విముక్తి కలుగుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ స్వర్లోకం చేరుకుంటారు అని చెప్పారనమాట. ధన్యులో అన్నారు యక్షులు. నారదుని కోపం తగ్గిందప్పటికి. అతను అక్కడ్నుంచి నిష్క్రమించాడు. నారదుడు అటు వెళ్ళాడో లేదో ఈ నలకూబర మణిగ్రీవులిద్దరూ జంట మద్ది చెట్లయి జన్మించారన్నమాట. ఆ చెట్ల మధ్యకే ఈ రోలుతో సహా వచ్చాడయ్యా కృష్ణయ్యా అంటూ జనమేజయుడితోటి చెప్తున్నారు మన వైశంపాయనుడు. చెట్లను ఆనుకొని రోలు నిలబడింది. లాగితే వాటి మధ్య నుంచి అది రావడం లేదు. బలంగా లాగాడు కృష్ణుడు. అంతే, 2 మద్ది చెట్లు ఫెళఫెళమనే శబ్దం చేస్తూ కూలిపోయాయి. కూలిన చెట్ల స్థానంలో తేజోమూర్తులైన నలకూబర మణిగ్రీవులిద్దరూ నిలిచారన్నమాట. చిన్ని కృష్ణుణ్ణి చూసి చేతులు జోడించారు. ప్రార్థించారిలాగా: మహానుభావా, దేవదేవా, పిల్లాడిలా కనిపిస్తున్న నువ్వు పిల్లాడివి కావు, ఆ పరాత్పరుడివి, ఆది మధ్యాంతరహితుడివి. ఈ సమస్త ప్రపంచం నీ బాహ్యరూపం అయ్యా. సమస్త ప్రాణుల పంచేంద్రియాలకు నువ్వే అధీశ్వరుడివి. ప్రకృతి దాని నుంచి ప్రభవించిన మహత్తులన్నీ నీ స్వరూపాలే. వాటికి నువ్వే విభుడవు, యోగీశ్వర, విశ్వమంగళ, ప్రపంచ సంరక్షణార్థం ప్రభవించిన ఆదిపురుషుడా. నిన్ను మేము దర్శించగలిగాము అంటే ఇదంతా నారదముని శాప కారణమే. అందుకు మేం ధన్యులం. ఇక సదా నిన్ను సేవించుకునే భాగ్యం మాకు ప్రసాదించు అంటూ ఆయనకి సాష్టాంగపడ్డారట. యక్షులారా, సర్వప్రాణుల్లోనూ నేను ఉన్నానని గ్రహించి నన్ను అర్చించిన వారికి ఎలాంటి బంధనాలు ఉండవు. నన్ను చూస్తే చాలు బంధనాలన్నీ పటాపంచలవుతాయి. మీ సహజ రూపాలు మీరు పొందారు కదైక, స్వర్లోకానికి చేరుకుని ఆనందించండి, వెళ్ళిరండి అన్నాడు కృష్ణుడు. ధన్యులో అంటూ కుబేర కుమారులు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఇంటి ముంగిట చర్చలో ఉన్న నందుడు ఆదిగా పెద్దలు
పెరట్లోంచి పెను శబ్దం వినరావడంతోటి పరుగు తీశారు. పెరట్లోనికి చేరుకుని ఆశ్చర్యపోయారు. ఏనాటినుంచో ఉన్న మద్ది చెట్లు నిలువునా కూలిపోవడం గమనించి ఆశ్చర్యపోయారు. గాలివానా లేదు, పిడుగు పడలేదు, గొడ్డలతో నరికిన జాడా లేదు, చిన్ని కృష్ణుడు కూలదేసే అవకాశమూ లేదు. మరి చెట్లెలా కూలిపోయాయి? అంతు చిక్కక ఏమై ఉంటుందా అని రకరకాలుగా ఆలోచించేశారు. అంతలో దూరంగా ఆడుకుంటున్న గోపబాలులటుగా వచ్చి తాము చూసిందంతా చెప్పారట. తనకు కట్టిన రోటిని కృష్ణుడు మద్ది చెట్ల మధ్యకు తీసుకొచ్చాడని, బలంగా దాన్ని వాటి మధ్య నుంచి లాగాడని, అప్పుడు చెట్లు కూలిపోయాయని, వాటి స్థానంలో 2 తేజోమూర్తులు వెలిశారని, వారు కృష్ణుడికి నమస్కరించి మాయమైపోయారని ఇవన్నీ చెప్పారట. పిల్లల మాటల్ని ఈ పెద్దలు పట్టించుకోలేదు. తమను ఆట పట్టిస్తున్నారనుకున్నారు. వెళ్ళిరండి, ఆడుకోండి అంటూ వారిని అక్కడి నుంచి పంపించేశారు. చర్చోపచర్చలు, వాదోపవాదాలు ఎన్ని జరుగుతున్నా ఏమీ పట్టించుకోక దోగాడుతూ అమాయకంగా చూస్తున్న కృష్ణుని దగ్గరికి తీసుకున్నాడు ఈ నందుడు. వాడి మొలకి కట్టిన తాడును విప్పాడు. అంతలో గోపికలు చేరుకున్నారు అక్కడికి. చిన్ని కృష్ణుణ్ణి నవ్వించేందుకు, ఆడించేందుకు చప్పట్లు చరిచి నర్తించసాగారట. వారలా నర్తిస్తూ ఉంటే తండ్రి చేతుల్లోంచి కిందకి దిగి తాను కూడాను వారిని అనుసరించి నవ్వుతూ నర్తించాట ఈ కృష్ణుడు. తోటి పిల్లలతోటి ఆటపాటలు తప్ప ఆకలి పట్టించుకొని కృష్ణుడికి అన్నం తినిపించేందుకు, పాలు పట్టేందుకు అబద్ధాలాడసాగింది యశోద. కన్నా, నువ్వు కడుపు నిండా పాలు తాగితే నీ జుట్టుందే అదింకా పొడుగ్గా పెరిగిపోతుంది అందిట యశోద. నిజంగానా అడిగాడు కృష్ణుడు. నిజం అంది యశోద. అయితే పాలివు, గడగడా తాగేస్తాను అన్నాడు కృష్ణుడు. యశోద ఇచ్చిన పాలన్నీ తాగేసెట్ట. జుట్టు చూసుకున్నాడు, ఎదగలేదు. అంతకుముందు ఉన్నది ఎంతుందో అంతే ఉందిట. అది చూపించి తల్లిని నిలదీశాట. పాలు తాగితే జుట్టు పెరుగుతుందన్నావుగా, పెరగలేదే అడిగాడు. పెరుగుతుంది, నువ్వు రోజూ పాలు తాగాలని చెప్పిందిట యశోద. ఒకరోజు చిన్న కర్ర పట్టుకుని తల్లి సహా దిగుడు బావి దగ్గర నిలిచి అందులో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు కృష్ణుడు. కర్రతో నిల్చున్న కృష్ణుణ్ణి చూసి భయపడ్డాడు. అమ్మా చూడు, వాడెవడో కర్ర పట్టుకుని నన్ను కొట్టడానికొస్తున్నాడు అన్నట్ట. ఆ మాటకి కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుకుంది ఈ యశోద. ఆకతాయితనానికి, అల్లరికి మారుపేరుగా కృష్ణుడు ఎదుగుతుంటే ఒకనాడు ఇలా హెచ్చరించింది యశోద. నువ్వు ఇలాగే అల్లరి చేస్తూ ఉంటే అదిగో ఆ బూచాడు నిన్ను సంచిలో వేసుకుని పట్టుకుపోతాడు సుమా అందుట. ఆనాటి నుండి బిచ్చగాళ్లను, వారి సంచులను చూస్తే చాలు కృష్ణుడు భయపడిపోయి తల్లి చాటుగా దాక్కునేవాట. తల్లి చీర కొంగును కప్పేసుకునేవాట. కృష్ణుడి ప్రవర్తన చూసి పిచ్చి కన్నయ్య అంటూ ముద్దు చేసేది యశోద. ఆ భాగ్యం మరి ఆవిడికే దక్కింది. విశ్వేశ్వరుణ్ణి ఆ రకంగా ముద్దు చేయగలిగిన ఆ యశోద ఎంత ధన్యురాలో. దీంతో మనకి ఈ పూర్వభాగం పంచమఖండం సమాప్తయింది. శ్రీకృష్ణుడిద్దరూ నెమ్మదిగా క్రమక్రమంగా పెరిగి పెద్దవారయ్యారు. ఒకనాడు కృష్ణుడు అన్న బలరాముణ్ణి సమీపించి అడిగాడిలా, అన్నా, నేను చాలా కాలంగా అనుకుంటున్న మాట నీకు చెప్పాలనుంది, వింటావా అన్నాడు. చెప్పు చెప్పు, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా కృష్ణ అన్నట్ట బలరాముడు. మనం పుట్టినప్పటినుంచి ఈ పల్లెలోనే ఉంటున్నాం. రోజులు బావుండి గడిచిపోయాయి. ఇప్పుడు రోజులు బాగాలేవు. ఇంక ఈ పల్లెలో ఉండడం ఎవరికీ మంచిది కాదు. పశువుల మేత కష్టంగా ఉంది. పంటలు పండడం లేదు. కాయగూరలకి కరువు వచ్చింది. ఆఖరికి వంట చెరుకు కూడా దొరకడం లేదు. చెరువుల్లో నీరూ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉండడం బాధల్ని మూటకట్టుకోవడమే. అందుకని అంటూ ఆగేట. బలరాముడు అందుకని అంటూ రెట్టించట. అంతా బృందావనానికి వెళ్ళిపోదాం. బృందావనాన్ని చూసిన వారంతా దాన్ని నందనవనం అంటున్నారు. అక్కడ గోవర్ధనం అని ఒక పర్వతం ఉంది. అది పేరుకు తగ్గ పర్వతం. అలాగే అక్కడ డిండీరం అనే ఒక పెద్ద మర్రిచెట్టుంది. ఆకాశగంగ లాంటి యమునా నది కూడా ఉందక్కడ. నీటికి పంటకి తిరుగులేని నేలది. అక్కడికి వెళ్ళిపోతే హాయిగా బతకవచ్చన్నది నా అభిప్రాయం. మరి నువ్వేమంటావో చెప్పు అన్నట్ట. ఈ అన్న బలరాముడు ఆలోచనలో పడ్డాడు. మన యువతరం అంతా వెళ్ళిపోదామనే మోజు పడుతుంది కాని ముసలితరం మాత్రం రామంటున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం ఇక్కడే మరణిస్తాం అంటున్నారు. పిచ్చినమ్మకాలు వాళ్ళు అంటూ ఈ అన్న బలరాముడి ఆలోచనలకి ఇంకొంచెం ఆజ్యం పోశాడు. పెద్దలను కాదని మనం ప్రయాణం కట్టడం తప్పురా, వాళ్ళని ఒప్పించగలగాలి.
ఆ బాధ్యత నీదే అన్నాడు బలరాముడు. సరే అన్నట్టుగా నవ్వాడు కృష్ణుడు. అయితే అటు చూడు అన్నాడు బలరాముణ్ణి. బలరాముడు చూశాడు. కృష్ణుడి మాయా ప్రభావంతోటి వేల కొలది తోడేళ్లు ఉద్భవించాయి. పులుల్లాగా రేపల్లుల మీద పడ్డాయి. కనిపించిన పశువులను లాక్కుపోసాగాయి. దాహం తీర్చుకునేందుకు చెరువుకు వెళ్లాలంటే లేగదూడలు భయపడసాగాయి. పచ్చిక కోసం పరుగుదీసే పాడి ఆవులు బితుకుబితుకుమనసాగాయి. సింహాల సైతం ఎదుర్కోగల ఆబోతులు ఆ తోడేళ్లను చూసి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. అయినా వదిలిపెట్టక వాటి అంతు చూడసాగాయి తోడేళ్లు. నెత్తురు జుర్రుకోసాగాయి. గొర్రెపిల్లలకు ఆశపడే తోడేళ్లు ఇప్పుడు పెద్ద పెద్ద పశువుల్ని పొట్టన పెట్టుకోవడం చూసి పల్లె ప్రజలు భయభ్రాంతులయ్యారు. తోడేళ్లతో సహా అనేక రకాల క్రూరముగాలు కూడాను ఆ రేపల్లెలో ప్రవేశించాయి. అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంట పొలాలను చిందరబందర చేసేశాయి. నేలను పెళ్లగించేశాయి. ప్రళయంలా ఉంది. చూసి తట్టుకోలేకపోయారు పెద్దలు. అంతా ఒకచోటు చేరారు. ఏది ఏమైనా ఈ రేపల్లన్నీ విడిచిపెట్టిపోకూడదనుకున్నాం, కానీ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ్నుంచి వెళ్ళక తప్పేలాగా లేదు. బృందావనం అన్ని విధాలుగా బాగుంటుందని పిల్లలంటున్నారు. అక్కడికి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తోంది. అయితే అక్కడి అడవుల్లో కూడా క్రూర మృగాలతో సహా రాక్షసులు అనేకల మంది ఉన్నారని చెప్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఇందులో ఏమీ లేదు, గత్యంతరం లేదు. కాబట్టి ఇక్కడ్నుంచి వెళ్ళక తప్పదనుకుంటే బృందావనానికి బయలుదేరాల్సిందే అన్నారు. మరి ఈ కృష్ణుడి మాయ వీరి మీద పనిచేసిందా లేదా అన్నది మనం రేపు తెలుసుకుందాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి కృష్ణుడు వీడందర్నీ బృందావనానికి తీసుకువెళ్తాడా, మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోతారా చూద్దాం.